మీరు ఏదైతే జీవోని తీసుకొచ్చిందో 87 జీవోని వెంటనే రద్దు చేసి ఒక కొత్త జీవోని విడుదల చేసి 32 ఏళ్ల వయో పరిమితి ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కాస్త ముఖ్యంగా కానిస్టేబుల్ది 36 ఏళ్లకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఐలది 38 ఏళ్లకు పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిట్ట చివరి అవకాశం వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశలు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు, వాళ్ళ గ్రామం ప్రజల యొక్క ఆశలు నెరవేర్చాల్సిందా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ మిత్రులకు, మీరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. చూస్తూ మనం 2.5 ఏళ్లు గడిపినాం. నాకు కూడా తెలుసు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళ హాస్టళ్లలో ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టలేక ఎన్నో పోరాటాలు చేస్తా ఉండి వాళ్ళు నాయకత్వం వహించి కేసులు పెట్టించుకుని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా మీరు ఆధారపడకండి. ఇంకొక 2.5 ఏళ్ల మాత్రమే ఉన్నది. మీ ఒంటి మీద కాకి చొక్కా మెరిసేంత వరకు, మీ తల మీద 3 సింహాల టోపీ వచ్చేంత వరకు మీ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తా అని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు హైకోర్టు మెట్లు ఎక్కించినా, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా వెనక వేయకుండా వాళ్ళకు అండగా మేము నిలుస్తాం. కాబట్టి ఇకనైనా ఎమ్మెల్సీలో గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళు, ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు మీరు కొంచెం దయ ఉంచి ఆ నిరుద్యోగులను, ఆ ఆస్పిరెంట్స్ ను కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను వారి పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిల్సుఖ్ నగర్ దిక్కులేని వాళ్లకు నగరుగా ఉండకూడదు, దిల్లున్న నగరుగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలి. అశోక్ నగరు శోక నగరంగా మారొద్దు, శోక సముద్రంగా మారొద్దు అంటే మీరు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వండి. గందరగోళ పరచకండి. రేపే నోటిఫికేషను, మాపే నోటిఫికేషన్ అని మీరు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళు కోచింగ్ సెంటర్లో పోయి ఫీజులు కట్టేలాగా చేయకండి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళు బాగుపడేలా చేయకండి. వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్తే వాళ్ళు పరీక్షలు రాయాలన్నా, పొలం పనులు చేయాలన్నా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తర్వాత మీ పని ఎట్లా పట్టాలని కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి మా విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం ఇది చేయాలి. లేకపోతే 100% నేను చెప్తా ఉన్నా, జూన్ 30వ తేదీ మేము సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగుల సభ పెట్టబోతున్నాము. సరూర్ నగర్ స్టేడియంలో 30 మీరు పెడుతున్నారు, జూన్ 30 మేము కూడా పెడుతున్నాం. మేము పార్టీ బీఆర్ఎస్ పక్షాన మేము పెట్టబోతున్నాము. దాని తర్వాత 1,00,000 మందితోని మీ సెక్రటేరియట్ ముట్టడిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం, హెచ్చరిస్తాం.